చిన్న విషయాలు పెద్ద గొడవలకి దారితీస్తే ఎలా ఉంటుంది? ఒక పెళ్లి ప్రస్తావన భూ వివాదంగా మారితే ఎలా ఉంటుంది? కుక్కల గురించి మాట్లాడితే గుండెదడ ఎలా వస్తుంది? ఆవేశం, అహంకారం, చిన్న చిన్న విషయాలపై అంతులేని వాదనలు ఇవన్నీ కలిసి ఒక హాస్యంగా మారిన నాటకమే ద ప్రపోజల్. ఇది చిబుకౌస్ హౌస్, డ్రాయింగ్ రూమ్. లోమో ఎంటర్ అవుతాడు by wearing జాకెట్ అండ్ వైట్ గ్లౌస్. చిబుకో ఏమో ఈ రైజ్ టు మీట్ హిమ్, దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ డైలాగ్ వారీగా తెలుసుకుంటే, చిబుకో, మై డియర్ ఫెలో, హుమ్ డు ఐ సీ, నువ్వేనా, నిన్నేనా నేను చూస్తున్నాను, ఇవన్ వెస్లవిచ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్లాడ్, చాలా సంతోషంగా ఉంది, అండ్ స్క్వీజెస్ హిజ్ హ్యాండ్, చేయి పట్టుకుంటాడు. నౌ దిస్ ఈజ్ ఎ సర్ప్రైజ్ మై డార్లింగ్, చాలా సర్ప్రైజ్, ఎలా ఉన్నావు, హౌ ఆర్ యూ అని అడుగుతాడు. థ్యాంక్ యూ, అండ్ హౌ మే యూ బీ గెటింగ్ ఆన్, ఎలా ఉంది, మీ లైఫ్ ఎలా ఉంది అని లొమో అడుగుతాడు అనమాట. అంకుల్ మీ లైఫ్ ఎలా ఉంది అని అడగడం అన్నమాట. అప్పుడు చిబుకం ఏమంటాడు, వి జస్ట్ గెట్ అలాంగ్ సమ్హౌ, ఏదో అలా వెళ్తుంది, మై యాంజిల్, మై డార్లింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక తనకంటే చిన్న వాళ్ళని కొద్ది ప్రేమగా పిలవడానికి దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ యూజ్డ్. సిట్ డౌన్ ప్లీజ్ అని చెప్పాడు. యూ షుడెంట్ ఫర్గెట్ ఆల్ అబౌట్ యువర్ నైబర్స్ గురించి ఎప్పుడూ మర్చిపోవు, నువ్వు చాలా మంచివాడు, మై డార్లింగ్, మై డియర్ ఫెలో, వై ఆర్ యూ సో ఫార్మల్ ఇన్ యువర్ గెటప్, ఎందుకు ఈ డ్రెస్ వేసుకున్నావు, గ్లౌస్ అండ్ సో ఆన్, కెన్ యూ బీ గోయింగ్ ఎనీవేర్, ఎక్కడికైనా వెళ్తున్నావా, మై ట్రెజర్, మా బంగారం. అంటే పక్క నైబర్ అబ్బాయి ఇంటికి వచ్చేసరికి ఎప్పుడైనా మనం అలాగే పిలుస్తాం పెద్దవాళ్ళు అయ్యేటప్పుడు. నవ్ ఐ హ్యావ్ కమ్ ఓన్లీ టు సీ యూ హానర్డ్ స్టీఫెన్ స్టెప్నోవిచ్, మిమ్మల్ని చూడడానికే వచ్చాను సార్ అని అన్నాడు. దెన్ వై ఆర్ యూ ఇన్ ద ఈవినింగ్ డ్రెస్, మై ప్రెషస్, లొమోని ప్రేస్ చేస్తూ అన్న మాటలే. యాజ్ ఇఫ్ యు ఆర్ పేయింగ్ ఏ న్యూ ఇయర్స్ ఈవ్ విజిట్ పే చేయడానికి వెళ్తున్నట్టు తయారయ్యావు అన్నాడు. వెల్ యు సీ ఇట్స్ లైక్ దిస్, అది అలానే ఉంటుంది అని చెప్పి చేపట్టుకుంటాడు. ఐ హ్యావ్ కమ్ టు యూ ఆనర్డ్ స్టీఫెన్ స్టెప్నోవిచ్, మీకోసమే వచ్చాను, టు ట్రబుల్ యూ విత్ ఎ రిక్వెస్ట్, ఒక రిక్వెస్ట్ మిమ్మల్ని అడుగుదామని వచ్చాను, ఒక రిక్వెస్ట్తో మిమ్మల్ని ట్రబుల్ చేస్తున్నానేమో, ఆ రిక్వెస్ట్ గురించి వచ్చాను. నాట్ వన్స్ ఆర్ ట్వైస్, ఐ హ్యావ్ ఆల్రెడీ హ్యాడ్ ద ప్రివిలేజ్ ఆఫ్ అప్లయింగ్ టు యూ ఫర్ హెల్ప్, 1-2 సార్లు మీకు హెల్ప్ కోసం ప్రివిలేజ్ తీసుకున్నాను. అండ్ యూ హ్యావ్ ఆల్వేస్, చాలాసార్లు మీరు యాక్సెప్ట్ చేశారు, సో టు స్పీక్, అందుకే అడుగుతున్నాను. ఐ మస్ట్ ఆస్క్ యువర్ పార్డన్, క్షమించండి మిమ్మల్ని అడుగుతున్నాను. ఐఎమ్ గెట్టింగ్ ఎక్సైటెడ్, ఏంటి అసలు ఎక్సైట్ అవుతున్నాను మిమ్మల్ని అడగడానికి వచ్చాను. ఐ షల్ డ్రింక్ సమ్ వాటర్, కొద్ది వాటర్ తాగుతాను. చెప్పుకోవేమనుకున్నాడంటే పక్కకి వెళ్ళి, యాస్ కమ్ టు బారో సమ్మని, ఏదో డబ్బులు అడగడానికి వచ్చాడేమో, ఎంత టెన్షన్ పడుతున్నాడు, షాంటై గివ్ మీ ఎనీవే, ఏమి ఇవ్వనిడికి అని మనసులో అనుకుంటూ బయటకు అన్నాడు. వాట్స్ ఇట్ మై బ్యూటీ, అసలు ఏంటి, ఏమడుగుదాం అనుకున్నావు. లోమో, యు సీ హానర్డ్ స్టెప్నిచ్, ఐ బెగ్ పార్డన్ స్టెపెన్ హానరిచ్, అంటే ఒక మాటకి పొందిక లేకుండా ఈ పదానికి ఆ పదం కలిపేస్తున్నాడు కన్ఫ్యూజన్లో. ఐఎమ్ ఆఫుల్లీ ఎక్సైటెడ్, చాలా ఎక్సైట్ అవుతున్నాను. యాజ్ యూ విల్ ప్లీజ్ నోటీస్, నీకు అర్థమైపోయి ఉంటుంది. ఇన్ షార్ట్, యూ అలోన్ కెన్ హెల్ప్ మీ, మీరే నాకు సాయం చేయగలరు. తో ఐ డోంట్ డిజర్వ్ ఇట్, నేను దీనికి డిజర్వ్ కాకపోయినా సరే, అఫ్ కోర్స్ హ్యావింట్ ఎనీ రైట్ టు కౌంట్ ఆన్ యువర్ అసిస్టెన్స్, మీ సహాయం కోసం నేను ఇలాగ ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే అనుకోండి. చెప్పుకో అన్నాడు. ఓ డోంట్ గో రౌండ్ అండ్ రౌండ్ ఇట్, అరే ఎందుకు అవి ఇలాగ అటు ఇటు మాట్లాడతావు డార్లింగ్, స్పిట్ ఇట్ అవుట్ వెల్, బయటికి కక్కే, ఏమనుకున్నావు అది అని చెప్పాడు అనమాట. వన్ మూమెంట్, దిస్ ఈజ్ వెరీ మినిట్, ద ఫ్యాక్ట్ ఈజ్ ఐ హ్యావ్ కమ్ టు ఆస్క్ ద హ్యాండ్ ఆఫ్ యువర్ డాటర్ నటాలియా స్టెప్నోవా ఇన్ మ్యారేజ్. అసలు ఏంటంటే ఈ క్షణం ఎందుకు వచ్చానంటే, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అని చెప్తాడనమాట.
చెబుకో జాయ్ఫుల్లీ మై జో ఓ మై గాడ్ జో అంటే ఓ మై గాడ్ అని అక్కడ రష్యన్ లాంగ్వేజ్లో రష్యన్ కొలెక్టివ్ లాంగ్వేజ్లో అలా అంటారు. మై జో ఇవాన్ వెస్ల్విచ్ సే ఇట్ అగైన్ ఐ డిడెంట్ హీర్ ఇట్ ఆల్. ఒకసారి చెప్పినైనా నేను వినలేదు. బా ఎంత మంచి మాట చెప్పి మరోసారి చెప్పు అన్నాడు అనమాట. ఐ హ్యావ్ ద హానర్ టు ఆస్క్. అసలు విషయం ఏంటంటే మై డియర్ ఫెలో ఐఎమ్ సో గ్లాడ్ అండ్ సో ఆన్. ఎస్ ఇండీడ్ చాలా హ్యాపీగా ఉంది. అలాంటి విషయం అడుగు దట్ సార్ట్ ఆఫ్ థింగ్ అని వాడిని కౌగిలించుకొని ముద్దులాడేస్తాడు అనమాట. ఐ బీన్ హోపింగ్ ఫర్ ఇట్ ఫర్ అ లాంగ్ టైం. చాలా నాళ్ళ నుంచి ఇలానే అనుకుంటున్నాను, నువ్వు అదే అడిగావు. ఇట్ హ్యాస్ బీన్ మై కంటిన్యూల్ డిజైర్. చాలా నాళ్ళ నుంచి కంటిన్యూగా ఆ కోరిక నాకు ఉంది అనేసి కళ్ళంటి నీళ్ళు కూడా తెచ్చేసుకుంటాడు అనమాట. అండ్ ఐ ఆల్వేస్ లవ్డ్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం మై యాంజిల్, మా బంగారం. యాజ్ ఇఫ్ యు ఆర్ మై ఓన్ సన్. అసలు నా సొంత కొడుకులానే ఉంటావు నువ్వు. మే గాడ్ గివ్ యూ బోత్. నాకు మీ ఇద్దరిని ఇచ్చాడు దేవుడు. హిజ్ హెల్ప్ అండ్ హిజ్ లవ్ అండ్ సో ఆన్ అండ్ సో మచ్ హోప్. అతను నా మీద అంత దయ ఉంది. వాట్ am I behaving in this idiotic way for? I am of my balance with joy, absolutely of my balance, oh, with all my soul. I'll go and call Natasha and all that. ఎంత విషయం చెప్పావు. నేను ముందు ఏదో అనుకున్నాను, ఇడియాటిక్ వేలో అనుకున్నాను, అసలు బ్యాలెన్స్ కోల్పోయాను, అబ్సల్యూట్లీ బ్యాలెన్స్ కోల్పోయాను విత్ మై సౌల్. ఐల్ గో అండ్ కాల్ నటాషా అండ్ ఆల్ దట్. నటాషాని పిలిచేదా ఇప్పుడు అని గాబరాపడ్డాడు. ఆనర్డ్ స్టీఫెన్ స్టిఫ్నోవిచ్, డూ యూ థింక్ ఐ మే కౌంట్ ఆన్ హెర్ కాన్సెంట్? వీడు చాలా కదిలిపోయాడు, గ్రేట్లీ మూవ్డ్. కదిలిపోయి అసలు మీ డాటర్ ఒప్పుకుంటుందా అని అడిగాడు. వై అఫ్ కోర్స్ మై డార్లింగ్ ఎందుకు ఒప్పుకోదు? అండ్ యాజ్ ఇఫ్ షీ వోంట్ కన్సెంట్, షీ ఈజ్ ఇన్ లవ్ a girl. She is like a lovesick cat and so on. Shan't be long. మా అమ్మాయి ప్రేమ అంటే పడి చచ్చిపోతుంది. లవ్సిక్ క్యాట్ అంటే లవబుల్గా, అసలు లవ్ అంటే లవ్ కోసమే పుట్టినట్టు ఉంటుంది, అసలు ఎక్కువ టైం పట్టదు ఒప్పుకోవడానికి అని ఎగ్జిట్ అవుతాడు. చెప్పుకోవేమో అమ్మాయిని పిలవడానికి వెళ్ళిపోయాడు. లోమా ఒక్కడే ఉన్నాడు. ఉండి ఇట్స్ కోల్డ్, ఐఎమ్ ట్రెంబ్లింగ్ ఆల్ ఓవర్. ఏంటి చలి ఇలా వేస్తుంది? జస్ట్ యాజ్ ఎఫ్ ఐ గాట్ అన్ ఎగ్జామినేషన్ బిఫోర్ మీ. ఏదో నా ముందు పరీక్ష ఉన్నట్టు ఎంత టెన్షన్గా ఉంది ఏంటి? ద గ్రేట్ థింగ్ ఈజ్ ఐ మస్ట్ హ్యావ్ మై మైండ్ మేడప్. గట్టిగా నిర్ణయించుకోవాలి కదా. ఇఫ్ ఐ గివ్ మై సెల్ఫ్ టైమ్ టు థింక్, ఇంకా ఆలోచిస్తే, ఇంకా హెజిటేట్ చేస్తే, టు టాక్ అలాట్, ఇంకా ఎక్కువ మాట్లాడితే, ఒక ఐడియల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే, రియల్ లవ్ కోసం వెయిట్ చేస్తుంటే, ఐ నెవర్ గెట్ మ్యారీడ్. అస్సలు పెళ్ళి అవ్వదు నాకు. అరే ఏంటి చలేస్తుంది అంటే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు అనమాట. స్టెఫనోవా ఈజ్ అన్ ఎక్సలెంట్ హౌస్ కీపర్. స్టెఫనోవా కూడా చాలా మంచి ఆవిడ, హౌస్ కీపరు. నాట్ బ్యాడ్ లుకింగ్, అంత బ్యాడ్ లుకింగ్ కాదు, వెల్ ఎడ్యుకేటెడ్. వాట్ మోర్ డూ ఐ వాంట్? ఇంక నాకు ఏం కావాలి? బట్ ఐఎమ్ గెటింగ్ ఎ నాయిస్ ఇన్ మై ఇయర్స్ ఫ్రమ్ ఎక్సైట్మెంట్. ఇదేంటి ఈ ఎక్సైట్మెంట్తో చెవుల్లో సౌండ్ వచ్చేస్తుంది ఏంటి అని కొద్ది మంచి నీళ్ళు తాగుతాడు. అండ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ మీ నాట్ టు మ్యారీ. అసలు పెళ్లి చేసుకుండా ఉండకూడదు, చేసేసుకోవాలి. ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఐఎమ్ ఆల్రెడీ 35 ఇయర్స్, క్రిటికల్ ఏజ్, అందుకే మాట్లాడాలి. ఇన్ ద సెకండ్ ప్లేస్ ఐ హ్యావ్ టు లీడ్ ఎ క్వైట్ అండ్ రెగ్యులర్ లైఫ్. ఇంకా 35 ఇయర్స్ అయిపోయింది, క్వైట్ అండ్ రెగ్యులర్ లైఫ్ లీడ్ చేయాలి. ఐ సఫర్ ఫ్రమ్ పల్పిటేషన్స్. ఇంకా పల్పిటేషన్ ప్రాబ్లం ఉంటుంది, అంటే ఊపిరి ఆడకపోవడం, చెస్ట్ పెయిన్. ఐఎమ్ ఎక్సైటబుల్ అండ్ ఆల్వేస్ గెటింగ్ ఆఫర్లీ అప్సెట్. చాలాసార్లు అప్సెట్ అవుతూ ఉంటాను. లిప్స్ ట్రెంబలింగ్ అవుతుంటాయి, రైట్ ఐబ్రో ట్విచ్ అవుతుంటుంది. వర్స్ట్ థింగ్ ఏంటంటే పడుకునేటప్పుడు గెట్ ఇన్ టు బెడ్, no sooner get into bed and begin to go off, when suddenly something in my left side gives a pull. ఇది లెఫ్ట్ సైడ్ లాగేస్తూ ఉంటుంది పడుకోగానే. అండ్ ఐ కెన్ ఫీల్ ఇన్ మై షోల్డర్ అండ్ హెడ్. అదే ఫీలింగ్ షోల్డర్లోను హెడ్లోను కూడా వస్తుంది. ఐ జంప్ లైక్ ఎన్ లునాటిక్ లాగా గెంతుతాను. లునాటిక్ అంటే ఒక పిచ్చోడ్ లాగానే. వాక్ అబౌట్ ఏ బిట్ అండ్ లై డౌన్ అగైన్, బట్ యాజ్ సూన్ యాజ్ ఐ బిగిన్ టు గెట్ అప్ స్లీప్ దేర్ అనదర్ పుల్. ఇంకా పడుకుందామంటే మరొకసారి లాగేస్తూ ఉంటుంది. అండ్ దిస్ మే హ్యాపెన్ 20 times. ఇది 20 సార్లు జరిగింది. అంటే ఈ ప్రాబ్లం ఉందన్నమాట. ఇక్కడ సైకలాజికల్గా, ఫిజికల్గా ఈ పెయిన్స్, జబ్బ లాగేయడం, కాలు లాగడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట.
ఇవన్నీ ఆలోచించేసరికి నటాలియా స్టిఫనోవా కమ్స్ ఇన్. నటాలియా వస్తుందన్నమాట. ఎవరినైతే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడో ఆ అమ్మాయి వస్తుందన్నమాట. నటాలియా వచ్చిన తర్వాత, వెల్ ఇట్స్ యూ అండ్ పాప సెడ్, గో, దేర్ ఇస్ ఎ మర్చెంట్ కమ్ ఫర్ హిస్ గూడ్స్. వెళ్ళు, మర్చెంట్ వచ్చాడు, ఏదో కొంటాడట, వస్తువులు కావాలట అని చెప్పాడు. హౌ డు యూ డూ ఇవాన్ విస్లెవిచ్ అంటే లెమో నేమ్, ఎలా ఉన్నావు అని అడిగింది. హౌ డు యూ డూ హానర్డ్ నటాలియా స్టిఫనోవా, మీరు ఎలా ఉన్నారు హానర్డ్ నటాలియా స్టిఫనోవా అంటే గౌరవంగా పిలవడం అన్నమాట. ఎందుకంటే పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు కదా, గౌరవంగా పిలవాలి కదా. యూ మస్ట్ ఎక్స్క్యూజ్ మై యాప్రన్ అండ్ నెగ్లిష్. యాప్రన్ వేసుకొచ్చాను, ఏమనుకోకు. వీఆర్ షెల్లింగ్ పీస్ ఫర్ డ్రైయింగ్. పీస్ ఒలుస్తున్నాము, షెల్లింగ్ అంటే వలవడం అన్నమాట, డ్రై చేయడానికి. వై హ్యావెంట్ యూ బీన్ హియర్ ఫర్ సచ్ అ లాంగ్ టైమ్, ఇన్నాళ్ళ నుంచి ఎప్పుడు రాలేదు నువ్వు, ఏం, కూర్చో, సిట్ డౌన్. వుడ్ యూ హ్యావ్ సమ్ లంచ్, ఏమైనా లంచ్ చేస్తావా? నో థ్యాంక్ యూ, ఐ హ్యావ్ హ్యాడ్ ఆల్రెడీ సంథింగ్, నేను తిన్నాను అని చెప్పాడు అనమాట. ఓ దెన్ స్మోక్, ఏమైనా స్మోక్ చేయొచ్చు కదా. హీర్ ఆర్ ద మ్యాచెస్ కూడా ఉన్నాయి. ద వెదర్ ఈజ్ స్ప్లెండిడ్ నౌ, చాలా బాగుంది వెదర్. బట్ ఎస్టర్డే ఇట్ వాజ్ సో వెట్ దట్ వర్క్ మ్యాన్ డిడెంట్ డూ ఎనీథింగ్ ఆల్ డే. నిన్నంతా బాగాలేదు, అసలు పనులు కూడా ఏం పని చేయలేదు. హౌ మచ్ హే హ్యావ్ యూ స్టాక్డ్, ఎంత గడ్డి కోసారు, జస్ట్ థింక్. అంటే గడ్డి కోయడం అంటే ఇట్స్ హార్వెస్ట్ అనమాట, గడ్డి. ఐ ఫెల్ట్ గ్రీడీ అండ్ హ్యాడ్ హోల్ ఫీల్డ్ కట్. డబ్బు కాసిపడి లాభం వస్తుందని అంతా కట్ చేశాను నేను. అండ్ ఐఎమ్ నాట్ ఆల్ ప్లీజ్డ్ అబౌట్ ఇట్ బికాస్ ఐఎమ్ అఫ్రేడ్ మై హే మే రాట్. ఇప్పుడు కోసేసిన తర్వాత గడ్డి ఎక్కడ రాట్ అయిపోతుంది, కుళ్ళిపోతుందనే బెంక్ కూడా ఉంది, అనవసరం కోసేసాను. మీరెంత కోసారు? ఐ హ్యావ్ టు హ్యావ్ వెయిటెడ్ ఎ బిట్, కొంతసేపు ఆలోచించవలసింది, వెయిట్ చేయాల్సింది, ముందే కోసాను. బట్ వాట్ ఈస్ దిస్, వై యు ఆర్ ఇన్ ఈవినింగ్ డ్రెస్? ఓకే, అది వదిలే, ఎందుకు వచ్చావు ఈవినింగ్ డ్రెస్లో ఉన్నావేంటి? వెల్, ఐ నెవర్ ఆర్ యూ గోయింగ్ టు ఎ బాల్ ఆర్ వాట్? ఓకే, మీరు ఎప్పుడైనా, నేను ఎప్పుడు ఇలా మిమ్మల్ని చూడలేదు, ఏమైనా బాల్కి వెళ్తున్నారా? అంతో ఐ మస్ట్ సే యూ లుక్ బెటర్. ఓకే, బాగానే కనిపిస్తున్నావు. టెల్ మీ వై ఆర్ యూ గాట్ అప్ లైక్ దట్, ఎందుకు ఇలా తయారయ్యావు, ఎందుకు ఇలా డ్రెస్ వేసుకున్నావు అని అడిగింది అనమాట. You see, honored Natalia Stefanova, the fact is, I have made up my mind to ask you to hear me out. ఎందుకు వచ్చానంటే, నువ్వు వింటే చెప్తాను. అఫ్ కోర్స్ యూ విల్ బి సర్ప్రైజ్డ్ అండ్ పెర్హాప్స్ ఈవెన్ యాంగ్రీ. మీకు ఆశ్చర్యం కలగవచ్చు, ఏమో కోపం కూడా రావచ్చు. బట్ ఎసైడ్ ఇట్స్ ఆఫుల్లీ కోల్డ్. ఏంటో అదొక రకం చెలేస్తుంది ఏదో అడుగుదా ఉంటే అని చెప్పాడు అనమాట. నటాలియా, వాట్స్ మ్యాటర్? వెల్, ఏంటి అసలు విషయం ఏంటి చెప్పు అని చెప్పింది నటాలియా. లోమోవ్, ఐ షల్ ట్రై టు బీ బ్రీఫ్. మీకు సంక్షిప్తంగా చెప్తాను. యూ మస్ట్ నో, నేను తెలుసుకోవాలి. ఆల్రెడీ నటాలియా స్టిఫనోవా, that I have long, since my childhood in fact, had the privilege of knowing your family. చాన్నాళ్ళ నుంచి, నా చిన్నప్పటి నుంచి కూడా మీ ఫ్యామిలీ అంటే నాకు తెలుసు. మై లేట్ ఆంట్ అండ్ హర్ హస్బెండ్, మా లేట్ ఆంట్, చనిపోయిన అత్త, ఆవిడ హస్బెండ్, ఫ్రమ్ హూమ్ యాజ్ యు నో, వాళ్ళ నుంచే నీకు తెలిసినట్టుగా, ఐ ఇన్హెరిటెడ్ మై ల్యాండ్, నాకు ల్యాండ్ వచ్చింది. ఐ ఆల్వేస్ హ్యాడ్ ద గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ లేట్ మదర్. అదేవిధంగా మీ ఫాదర్ అయినా సరే, మీ లేట్ మదర్ అయినా సరే నాకు చాలా గౌరవం ఉంది. ది లోమోవ్స్ అండ్ ద చెబుకవ్స్ హ్యావ్ ఆల్వేస్ హ్యాడ్ ద మోస్ట్ ఫ్రెండ్లీ. లోమోవ్స్ కానీ చెబుకవ్స్ కానీ ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగా ఉన్నారు, అంటే మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ. అండ్ ఐ మైట్ ఆల్మోస్ట్ సే ద మోస్ట్ అఫెక్షనేట్. ఇంకా చెప్పాలంటే చాలా అఫెక్షనేట్గా ఉండేవారు. రిగార్డ్ ఫర్ ఈచ్ అదర్, ఒకరికొకరి పట్ల గౌరవం ఉండేది. అండ్ యాజ్ యు నో, మై ల్యాండ్ ఈజ్ నియర్ నైబర్ ఆఫ్ యువర్స్. అదేవిధంగా మా ల్యాండ్ మీ ల్యాండ్ దగ్గరగే ఉన్నాయి. యూ విల్ రిమెంబర్ దట్ మై ఆక్సన్ మెడోస్ టచ్ యువర్ బిచ్ వుడ్స్. నీకు తెలుసో లేదో, మా ఆక్సన్ మెడోస్ అంటే పశువులు మేసే మైదానం, టచ్ యువర్ బిచ్ వుడ్స్, నీ బిచ్ వుడ్స్ ల్యాండ్స్కి దగ్గరగానే ఉన్నాయి కదా, నీకు తెలుసు కదా. ఏంటి మాట్లాడుతున్నావు, ఒకసారి ఆగు. యు సే మై ఆక్సన్ మెడోస్, బట్ ఆర్ దే యోర్స్? అవి మీవా?
ఎస్ మైన్ లోమో అన్నాడు అనమాట. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? ఆక్స్ అండ్ మెడోస్ ఆర్ అవర్స్. నువ్వేం మాట్లాడుతున్నావు? ఆక్స్ అండ్ మెడోస్ నీవంటున్నావేంటి? మావి కదా, నాట్ యువర్స్. నో మైన్. అవును నటాలియా స్టెఫనోవా. స్టెఫనోవా గౌరవనీయులు నటాలియా స్టెఫనోవా, ఇది అవి మావి కదా. వెల్, ఐ నెవర్ నో దట్ బిఫోర్. అసలు ఎప్పుడు వినలేదు. హౌ డు యూ మేక్ దట్ అవుట్? ఎలా చెప్తున్నావు నువ్వు? అసలు మ్యారేజ్కి వచ్చాడు చేసుకోవడానికి, గొడవ స్టార్ట్ అయ్యింది. హౌ ఐఎమ్ స్పీకింగ్ ఆఫ్ దోస్ అక్సన్ మెడోస్ విచ్ ఆర్ వెజ్డ్ ఇన్ బిట్వీన్ యువర్ బీచ్ వుడ్స్ అండ్ బర్ంట్ మార్ష్. బర్ంట్ మార్ష్కి మీ బీచ్ వుడ్స్ మధ్యలో ఉన్నది కదా, దాని గురించి మాట్లాడుతున్నాను. ఎస్ ఎస్, దే ఆర్ అవర్స్. అవి మావి. నో, యు ఆర్ మిస్టేకెన్ ఆనర్డ్ నటాలియా స్టెఫనోవా. దే ఆర్ మైన్. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు, పొరపాటు పడుతున్నావు. అవి మావి అన్నట్లేను. లోమో. నటాలియా, జస్ట్ థింక్ ఇవాన్ వెస్లవిచ్. హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ యోర్స్? అవి ఎప్పటి నుంచి మీవి? హౌ లాంగ్? యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ రిమెంబర్. నాకు తెలిసిన దగ్గర నుంచి. నటాలియా అన్నది. రియలీ యూ వోంట్ గెట్ మీ టు బిలీవ్ దట్. అస్సలు నమ్మను నేను అని చెప్పింది. లోమో, బట్ యూ కెన్ సీ ఫ్రమ్ డాక్యుమెంట్స్ ఆనర్డ్ నటాలియా స్టెఫనోవా. డాక్యుమెంట్స్ చూస్తే నీకు అర్థమవుతుందంటే ప్రేమగా మాట్లాడుతున్నాడు కన్విన్స్ చేయడానికి. ఆక్స్ అండ్ మెడోస్, ఇట్స్ ట్రూ, వర్ వన్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ డిస్ప్యూట్, బట్ నవ్ ఎవ్రీబడి నోస్ దట్ దే ఆర్ మైన్. ఒక్కప్పుడు తగు ఉండేది కానీ ఇప్పుడు మావే. The peasants belonging to your father's grandfather had the free use of the meadows for 40 years. మీ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి రైతులు 40 years వాళ్ళ దగ్గరే ఉన్నాయి. హ్యాడ్ గాట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ రిగార్డింగ్ దెమ్ యాజ్ దేర్ ఓన్ వెన్ ఇట్ హ్యాపెండ్ దట్. అందుచేత వాళ్ళు సొంతం అనుకున్నారు, అందుకు మీరు కూడా అలా అనుకుంటున్నారు. నో, ఇట్ ఈస్ నాట్ ఆల్ లైక్ దట్. అది అలా కాదు. బోత్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ రికార్డ్ దట్ దేర్ ల్యాండ్ ఎక్స్టెండెడ్ టు బర్ంట్ మార్ష్. గ్రాండ్ ఫాదర్ కానీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కానీ బర్ంట్ మార్ష్ వరకు ల్యాండ్స్ మనమే అని చెప్పాడు. విచ్ మీన్స్ ద టాక్సిన్ మెడోస్ వర్ అవర్స్. అందుచేతే అవి మావి. ఐ డోంట్ సీ వాట్ దెర్ ఈజ్ టు ఆర్గ్యూ అబౌట్. అస్సలు ఆర్గ్యుమెంటే లేదు. ఆర్గ్యుమెంట్ ఇట్స్ సింప్లీ సిల్లీ. అది సిల్లీ అయిపోతుంది, జోక్ అయిపోతుంది. ఐ విల్ షో యూ ద డాక్యుమెంట్స్ నటాలియా స్టెఫనోవా. డాక్యుమెంట్స్ చూపిస్తాను. ఇంతవరకు హానరబుల్ అనేవాడు, ఇప్పుడు హానరబుల్ తీసేసాడు గొడవ వచ్చేసరికి. నటాలియా స్టెఫనోవా అన్నాడు. నో, యు ఆర్ సింప్లీ జోకింగ్. నువ్వు జోక్ చేస్తున్నావు. ఆ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ. ఏదో ఫన్ చేద్దాం అనుకుంటున్నావా? వాట్ ఎ సర్ప్రైజ్. యూ హ్యావ్ హ్యాడ్ ద ల్యాండ్ ఫర్ నియర్లీ 300 years. మాకు 300 years నుంచి ల్యాండ్ మాదే. And then we are suddenly told that it's not ours, Ivan Veslevich. ఇప్పుడు సడన్గా చెప్తావంటే నువ్వు, ఐ కెన్ హార్డ్లీ బిలీవ్ మై ఓన్ ఇయర్స్. అసలు నా చెవులు నేనే నమ్మలేను అలా చెప్తూ ఉంటే. ద మెడోస్ ఆర్ంట్ వర్త్ మచ్ టు మీ. అవేమి పెద్ద వాల్యూ కాకపోవచ్చు. ద ఓన్లీ కమ్ టు 5 descendants and are worth perhaps 300 rubles. బట్ ఐ క్యాన్ స్టాండ్ అన్ఫెయిర్నెస్. అది తక్కువ రేటే కావచ్చు, కాదు అన్ఫెయిర్గా మాట్లాడుతున్నావు. సే వాట్ యు విల్, ఐ కాంట్ స్టాండ్ అన్ఫెయిర్నెస్. ఓకే, ఏం చేస్తావో చేసుకో, ఏం చెప్తావో చెప్పు, కానీ అన్ఫెయిర్నెస్ని నేను ఒప్పుకోను. లోమో, హియర్ మీ అవుట్. అసలు విను, ఐ ఇంప్లోర్ యూ, వేడుకుంటున్నాను. ద పేషెంట్స్ ఆఫ్ యువర్ ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్ యాజ్ ఐ ఆల్రెడీ హ్యాడ్ ద హానర్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ. నీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ముందు. యూజ్ టు బేక్ బ్రిక్స్ ఫర్ మై ఆంట్స్ గ్రాండ్ మదర్. మై ఆంట్ గ్రాండ్ మదర్ కోసం బ్రిక్స్ కాల్చేవారు. నా మై ఆంట్స్ గ్రాండ్ మదర్ విషింగ్ టు మేక్ దెమ్ ప్లీజ్డ్. వాళ్ళు ప్లీజ్ చేసింది కూడా అనేది చెప్పబోతున్నాడు. ఐ కాంట్ మేక్ హెడ్ ఆర్ టైల్ ఆఫ్ ఆల్ దిస్ అబౌట్ ఆంట్స్ అండ్ గ్రాండ్ ఫాదర్స్ అండ్ గ్రాండ్ మదర్స్. అసలు హెడ్ ఆర్ టైల్ అంటే కథలు అని అర్థం. అసలు మీ కథలు నేను విన్ను. ఆంట్స్, గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మదర్స్ కథలు చెప్తున్నా విన్ను. ద మిడోస్ ఆర్ అవర్స్, దట్స్ ఆల్. అవి మావి, అది అంతే. లమ్మో, మైన్, మావి అన్నాడు. అవర్స్, యూ క్యాన్ గో ఆన్ ప్రూవింగ్ ఇట్ ఫర్ 2 days ఆన్ ఎండ్. 2 రోజులు టైం ఇస్తుంది, తేల్చుకో. యూ కెన్ గో అండ్ పుట్ ఆన్ 15 dress jackets. నువ్వు వేసుకున్నావు కదా అంటే 15 జాకెట్లు వేసుకో. బట్ టెల్ యూ దే ఆర్ అవర్స్. నువ్వు ఎన్ని వేషాలు వేసినా అవి మావే. అవర్స్, అవర్స్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఆఫ్ యోర్స్.
నీ గురించి అస్సలు మాట్లాడను, నువ్వేం మాట్లాడకు. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీథింగ్ ఆఫ్ మైన్. సో దేర్, అస్సలు మేమేమి ఇవ్వం, అవి మావి అని చెప్పేసింది. నటాలియా స్టెఫనోవా, ఐ డోంట్ వాంట్ ద మెడోస్. నాకు మెడోస్ అక్కర్లేదు, బట్ ఐ ఆమ్ యాక్టింగ్ ఆన్ ప్రిన్సిపల్. విషయం చెప్తున్నాను నీకు. ఇఫ్ యూ లైక్, నువ్వు ఇష్టపడితే ఐ విల్ మేక్ యూ ఏ ప్రెజెంట్ ఆఫ్ దెమ్. అవి నీకు ఫ్రీగా నేను ఇచ్చేస్తాను, నీకు ప్రజెంట్గా ఇస్తాను. నటాలియా వెంటనే, ఐ కెన్ మేక్ యూ ఎ ప్రెజెంట్ ఆఫ్ దెమ్ మై సెల్ఫ్. ఇచ్చేదంటే నేనే నీకు ఇస్తాను ప్రజెంట్గా, అవి మావి. యువర్ బిహేవియర్ ఇవాన్ వెషలవిచ్ ఈజ్ స్ట్రేంజ్, చాలా స్ట్రేంజ్గా ఉంది. టు సే ద లీస్ట్, అప్ టు దిస్ వీ హ్యావ్ ఆల్వేస్ థాట్ ఆఫ్ యూ యాజ్ ఎ గుడ్ నైబర్. ఇప్పుడు చెప్తున్నాను, ఇంతవరకు మంచి నైబర్ అనుకున్నాను, నిన్ను ఎ ఫ్రెండ్ అనుకున్నాను. లాస్ట్ ఇయర్ వీ లెంట్ యూ అవర్ థ్రెషింగ్ మిషన్ కూడా, నూర్పిడి మిషన్ కూడా మీకు ఇచ్చాము లాస్ట్ ఇయర్ రెంట్కి. ఆల్దో ఆన్ ద అకౌంట్ వీ హ్యాడ్ టు పుట్ ఆఫ్ అవర్ ఓన్ థ్రెషింగ్ టిల్ నవంబర్. మా థ్రెషింగ్ని నవంబర్ వరకు పోస్ట్పోన్ చేసుకున్నాము. బట్ యు బిహేవ్ టు అస్ యాజ్ ఇఫ్ వీఆర్ జిప్సీస్. నువ్వేమో ఇప్పుడు నైబర్స్లా కాకుండా జిప్సీస్లా మాట్లాడుతున్నావు. గివింగ్ మై ఓన్ ల్యాండ్ ఇండీడ్. నాకేమో నా సొంత ల్యాండ్ నాకు గిఫ్ట్ ఇస్తానంటున్నావు. నో, రియల్లీ దట్స్ నాట్ అట్ ఆల్ నైబర్లీ. అది నైబర్కి ఉండే లక్షణమే కాదు. ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ ఈవెన్ ఇంప్యూడెంట్. అది అస్సలు బ్యాడ్ థింగ్. ఇఫ్ యూ వాంట్ టు నో, నువ్వు తెలుసుకోవాలంటే చెప్తున్నాను, ఇట్స్ ఇంప్యూడెంట్ థింగ్, అన్యాయం. దెన్ యూ మేక్ అవుట్ దట్ ఐఎమ్ ల్యాండ్ గ్రాబర్. అయితే నేనే ల్యాండ్ గ్రాబర్ని అనుకుంటున్నావా మేడం అన్నాడు. అంటే వెర్షన్ చేంజ్ అయిపోయింది. ఇంతవరకు లవ్లీగా మాట్లాడేవాడు, హానర్డ్ నటాలియా అనేవాడు, ఇప్పుడు వెంటనే మేడం అన్నాడు అన్నమాట. నెవర్ ఇన్ మై లైఫ్ ఐ హ్యావ్ గ్రాబ్డ్ ఎనీబడి ఎల్స్ ల్యాండ్. నా జీవితంలో ఎప్పుడు ఎవడి భూమి తీసుకోలేదు. ఐ షాంట్ అలో ఎనీబడి టు ఎక్యూజ్ మీ ఆఫ్ హ్యావింగ్ డన్ సో. నేను అలా చేసినట్టు నన్ను ఎవరు కూడా ఎక్యూజ్ కూడా చేయలేదు ఇంతవరకు. స్టిప్లీ స్టెప్స్ ద కెరెఫ్ అండ్ డ్రింక్స్ మోర్ వాటర్. వెంటనే దిగిపోయి మరి కొంచెం నీళ్ళు తాగాడు. టెన్షన్ వస్తే వాటర్ తాగడం అనమాట. ఆక్సిల్ మెడోస్ ఆర్ మైన్, ఆక్సిల్ మెడోస్ నావి అన్నాడు. ఇట్స్ నాట్ ట్రూ, దే ఆర్ అవర్స్. లెమో ఏమన్నాడు? నావి అన్నాడు అన్నమాట. నటాలి, ఇట్స్ నాట్ ట్రూ, ఐ విల్ ప్రూవ్ ఇట్. ఐ విల్ సెండ్ మై మోవర్స్ అవుట్ టు మెడోస్ దిస్ వెరీ డే. నీకు ప్రూవ్ చేస్తాను. మా మోవర్స్ ఉన్నాయి కదా, గ్రాస్ కట్ చేసే మెషిన్స్ అక్కడ పంపిస్తాను అన్నాడు. వాట్? మై మోవర్స్ విల్ బి దేర్ దిస్ వెరీ డే. ఈ రోజే పంపిస్తాను అక్కడికి మోవర్స్ని, కటింగ్ మెషిన్స్ని, గ్రాస్ కటింగ్ మెషిన్స్ని. ఐ విల్ గివ్ ఇట్ టు దెమ్ ఇన్ ద నెక్. నేను తోసి పారేస్తాను నువ్వు పంపిస్తే అన్నాడు. యూ డేర్, నువ్వా? ఆక్సన్ మెడోస్ ఆర్ మైన్, నావి. యూ అండర్స్టాండ్? మైన్. ప్లీజ్ డోంట్ షౌట్. యూ కెన్ షౌట్ యువర్ సెల్ఫ్ హర్ట్స్ ఇన్ యువర్ ఓన్ హౌస్, బట్ హియర్ ఐ మస్ట్ ఆస్క్ యూ టు రిస్ట్రైన్ యువర్ సెల్ఫ్. మీ ఇంట్లో కేకలేసుకో, ఇక్కడ కేకలేస్తే మాత్రం ఊరుకోం అని వార్నింగ్ ఇచ్చింది. లోమో, ఇఫ్ ఇట్ వాజ్ నాట్ మేడం ఫర్ దిస్ awful excruciating palpitation of my whole inside was not upset. I talked to you in different way. Oxen meadows are mine. నాకు పల్పిటేషన్ ప్రాబ్లం ఉంది, నీతను వాదించలేకపోతున్నాను, ఇంకోసారి చెప్తాను నీకు. ఆక్సన్ మెడోస్ ఆర్ మైన్ అని చెప్పాడు అన్నమాట. నటాలి, అవర్స్, మైన్, అవర్స్, మైన్. అప్పుడు చుక్కుబా వస్తాడు. ఫాదర్, వాట్స్ మ్యాటర్, వాట్ ఆర్ యూ షౌటింగ్ ఫర్ అని అడిగాడు. పాపా, ప్లీజ్ టెల్ దిస్ జెంటిల్ మ్యాన్ హూ ఓన్స్ ఆక్సన్ మెడోస్, వి ఆర్ హీ. ఆయన కోసం చెప్పండి. ఆక్సన్ మెడోస్ ఏమో మనవా వాళ్ళవా? డార్లింగ్, ద మెడోస్ ఆర్ అవర్స్, మనవే. లోమో, బట్ ప్లీజ్ స్టెఫనోవిచ్, హౌ కెన్ ది బీ యువర్స్? నీవి ఎలాగవుతాయి, మీవి ఎలాగవుతాయి? డూ బీ రీజనబుల్ మ్యాన్. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మై ఆంట్స్ గ్రాండ్ మదర్ గేవ్ ద మెడోస్ ఫర్ ద టెంపరరీ అండ్ ఫ్రీ యూజ్ ఆఫ్ యువర్ గ్రాండ్ ఫాదర్స్ పీజెంట్స్. మై ఆంట్ గ్రాండ్ మదర్ ఏమో మీ గ్రాండ్ ఫాదర్ పీజెంట్స్కి ఫ్రీ యూజ్ కోసం ఇచ్చింది. ద పేజెంట్స్ యూజ్ ద ల్యాండ్ ఫర్ 40 years. 40 years యూజ్ చేశారు అండ్ గాట్ ఎక్స్టెండ్ టు ఇట్ యాజ్ ఇఫ్ ఇట్ వర్ దేర్ ఓన్. వాళ్ళకేమో
వ్యవసాయం చేస్తూ సొంతం అనుకున్నారు, మీవనుకున్నారు వాళ్ళు. వన్ ఇట్ హ్యాపెండ్ దట్, అందుకే అలా అయ్యింది. చెబుకో, ఎక్స్క్యూజ్ మీ మై ప్రెషియస్, యూ ఫర్గెట్ జస్ట్ దిస్, that the peasants didn't pay your grandmother and all that. వాళ్ళేమి మీ గ్రాండ్ మదర్కి ఏమీ శిస్తు కట్టలేదు, బికాస్ ద మెడోస్ వర్ ఇన్ డిస్ప్యూట్, అందుకే డిస్ప్యూట్లో ఉన్నాయి, అండ్ సో ఆన్. అండ్ నౌ ఎవ్రీబడి నోస్ దట్ దే ఆర్ అవర్స్. ఇప్పుడు అందరికీ తెలుసు కదా మావే. ఇట్ మీన్స్ దట్ యూ హ్యావెంట్ సీన్ ద ప్లాన్. అసలు నీకు ఆ విషయమే తెలియదు నీకు. ఐల్ ప్రూవ్ టు యూ దట్ దే ఆర్ మైన్. నేను ప్రూవ్ చేస్తాను. యూ వోంట్ ప్రూవ్ ఇట్ మై డార్లింగ్. అస్సలు ప్రూవ్ చేయలేవు మై డార్లింగ్. ఐ షల్. డే వన్, వై ఐ లైక్ దట్, ఎందుకు అలా కేకలేస్తావు? యూ వోంట్ ప్రూవ్ ఎనీథింగ్ జస్ట్ బై యెల్లింగ్. నువ్వు కేకలేయడం వల్ల ఏది ప్రూవ్ అవ్వదు, అరవడం వలన. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఆఫ్ యువర్స్. అసలు నువ్వేం చెప్పినా నాకు అవసరం లేదు. అండ్ డోంట్ ఇంటెండ్ టు గివ్ అప్ వాట్ ఐ హ్యావ్. నా దగ్గర ఉన్నదేమీ తీసుకోవడానికి ట్రై చేయకు. వై షుడ్ ఐ? అండ్ యు నో మై బిలవ్డ్ దట్ ఇఫ్ యూ ప్రపోజ్ టు గో ఆన్ ఆర్గ్యూయింగ్ అబౌట్ ఇట్, దీని గురించి నువ్వు ఆర్గ్యూ చేస్తే, ఐడ్ మచ్ సూనర్ గివ్ అప్ ద మెడోస్ టు ద పీజెంట్స్ దాన్ టు యూ దేర్. ఒకవేళ వాదన అయితే పీజెంట్స్కి ఇచ్చేస్తాను తప్ప నీకేమో. ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ హ్యావ్ యూ ద రైట్ టు గివ్ సంబడి ఎల్స్ ప్రాపర్టీ. నీకెలా రైట్ ఉంటుంది వాళ్ళకి ఇచ్చేయడానికి? మా ల్యాండ్ అది. చెబుకో, యూ మే టేక్ ఇట్ దట్ ఐ నో వెదర్ ఐ హ్యావ్ ద రైట్ ఆర్ నాట్. నాకు రైట్ ఉందో లేదో నాకు తెలుసు. బికాజ్ యంగ్ మ్యాన్, ఐఎమ్ నాట్ యూజ్డ్ టు బీయింగ్ స్పోకెన్ టు ఇన్ ద టోన్ ఆఫ్ వాయిస్. నేను ఆ వాయిస్తో మాట్లాడగలను, అండ్ సో ఆన్. ఐ యంగ్ మ్యాన్ ఐఎమ్ ట్వైస్ యువర్ ఏజ్. నీకంటే నేను డబుల్ ఏజ్, నీకంటే చాలా పెద్దవాడిని. అండ్ ఆస్క్ యూ టు స్పీక్ టు మీ వితౌట్ ఎజిటేటింగ్ యువర్ సెల్ఫ్. ఎజిటేషన్ లేకుండా మాట్లాడు, ఓకే? అండ్ ఆల్ దట్. నో, యూ జస్ట్ థింక్ ఐఎమ్ ఫూల్ అండ్ ఐ వాంట్ టు హ్యావ్ మీ ఆన్. ఇంకా నేనేం ఫూల్ అనుకుంటున్నావా? యూ కాల్ మై ల్యాండ్ యువర్స్. మా భూములు నీవంటున్నావేంటి? అండ్ దెన్ యూ వాంట్ మీ టు టాక్ టు యూ కామ్లీ అండ్ పొలైట్గా కామ్గా మాట్లాడమని కూడా చెప్తున్నావు. గుడ్ నైబర్స్ డోంట్ బిహేవ్ లైక్ దట్. గుడ్ నైబర్స్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా నీలా ప్రవర్తించరు. స్టెఫనోవిచ్, యు ఆర్ నాట్ ఎ నైబర్, యు ఆర్ ఎ గ్రాబర్. నువ్వు నైబర్ ఏంటి? నువ్వు ల్యాండ్ గ్రాబర్వి. భూములు దోచుకునేవాడివి నువ్వు. చెప్పు, వాట్స్ దట్? వాట్ డిడ్ యూ సే? ఏం చెప్తున్నావు? పాపా, సెండ్ ద మూవర్స్ అవుట్ టు ద మెడోస్ అట్ వన్స్. వీటితో మాటలేంటి? ఆ మూవర్స్ని మనం భూమి మీద పంపించు. చెప్పుకో, వాట్ డిడ్ యూ సే సార్? నటాలియా, oxen meadows are ours. I shan't give them up. Shan't give them up. Maybe. Well, we'll see. I'll have the matter taken to the court. And then I'll show you. నీ కోర్టుకు తీసుకెళ్తాను, అప్పుడు నీకు చెప్తాను. టు కోర్ట్? యూ కెన్ టేక్ టు కోర్ట్ అండ్ ఆల్ దట్. యూ కెన్. నువ్వేం చేసుకుంటావు చేసుకో. ఐ నో యూ ఆర్ జస్ట్ ఆన్ ద లుక్ అవుట్ ఫర్ ద ఛాన్స్ టు గో టు కోర్ట్. ఎప్పుడు మీరు కోర్టుకి వెళ్ళిపోవడానికే ట్రై చేస్తారు. కోర్టుకి వెళ్ళడమే మీ పని. ఆల్ దట్. యూ పిటీ ఫాగర్. ఆల్ యువర్ పీపుల్ వర్ లైక్ దట్. మీరు పిటీ ఫాగర్స్. మీరందరూ అలాంటి వాళ్ళే. ఆల్ ఆఫ్ దెమ్. మీరందరూ అలాంటి వాళ్ళే. లెమో, నెవర్ మైండ్ అబౌట్ మై పీపుల్. మా మనుషుల గురించి, మా కుటుంబం గురించి మాట్లాడకు. ద లెమోస్ హ్యావ్ ఆల్ బీన్ హానరబుల్ పీపుల్. లెమోస్ అందరూ కూడా చాలా గౌరవస్తులు. అండ్ నాట్ వన్ హ్యాస్ ఎవర్ బీన్ ట్రైడ్ ఫర్ ఎంబిజిల్మెంట్. ఎవరి భూములు ఎవరు లాగేసుకోవడానికి ఎవరు మేము ట్రై చేయలేదు. లైక్ యువర్ గ్రాండ్ ఫాదర్, మీ తాతలాగా. యూ లెమోస్ హ్యావ్ హ్యాడ్ లునసీ ఇన్ యువర్ ఫ్యామిలీ. అందరూ ఇలాంటి పిచ్చోలే. ఆల్ ఆఫ్ యూ. చెబుకో అన్నాడు. అవును, మీరందరూ పిచ్చోలు. నటాలియా. చెబుకో, యువర్ గ్రాండ్ ఫాదర్ వాజ్ ఎ డ్రంకర్డ్. మీ తాత ఏమో తాగుబోతు. అండ్ యువర్ యంగర్ ఆంట్ నటాలియా మెహెలెవా రన్ అవే విత్ ఎన్ ఆర్కిటెక్ట్ అండ్ సో ఆన్. మీ అమ్మమ్మ ఏం చేసి, యంగర్ అంటే ఏం చేసింది తెలుసా? నటాషియా మెహెలెవా ఒక ఆర్కిటెక్ట్తో లేచిపోయింది.
అండ్ యువర్ మదర్ వాజ్ హంప్ బ్యాక్డ్. మీ అమ్మ హంప్ బ్యాక్డ్, గూంది. సంథింగ్ పుల్డ్ ఇన్ మై సైడ్, మై హెడ్, హెల్ప్ వాటర్. ఈ బిత్తంతో కూడా అడగలుగుతున్నాను, దాహం వేస్తుంది, వాటర్ తాగాలి. వెంటనే చెప్పుకో ఉంటాడు, యువర్ ఫాదర్ వాజ్ గజ్లింగ్ గ్యాంబ్లర్ అంటాడు. నటాలియా, అండ్ దే హ్యావింగ్ బీన్ మెనీ బ్యాక్ బైటర్స్ టు ఈక్వల్ టు యువర్ ఆంట్. మీ ఆంట్కి ఈక్వల్గా ఉన్న బ్యాక్ బైటర్స్ అసలు ఎవ్వరూ ఉండరు. బ్యాక్ బైటర్ అంటే వెనక నుంచి మాట్లాడేవాళ్ళు, వెనక గొయ్యలు తయ్యేవాళ్ళు అన్నమాట. చెప్పుగా ఉన్న మై లెఫ్ట్ ఫుట్ హ్యాస్ గాన్ టు స్లీప్, యు ఆర్ అన్ ఇంట్రిగర్. ఓ మై హార్ట్, ఇట్ ఇస్ అన్ ఓపెన్ సీక్రెట్ దట్ బిఫోర్ లాస్ట్ ఎలక్షన్స్ ఐ కాంట్ సీ స్టార్స్. వేర్స్ మై హ్యాట్? ఇట్స్ లో, ఇట్స్ డిజానెస్ట్, ఇట్స్ మీన్. అది అసలు గొప్ప అనైతికము నువ్వు అసలు. అండ్ యు ఆర్ జస్ట్ మెలేషియస్, డబుల్ ఫేస్డ్ ఇంట్రిగర్. నువ్వేమో చాలా మెలేషియస్, మోసగాడివి, అండ్ ఇంట్రిగర్, దుర్మార్గుడివి. హియర్ ఇస్ మై హ్యాట్, మై హార్ట్, ఓ మై వేస్ డోర్. ఐ థింక్ ఐఎమ్ డైయింగ్, మై ఫుట్ వాజ్ క్వైట్లీ numb. అండ్ గోస్ టు ద డోర్. నా గుండెంటిలా అయిపోతుంది, నేను చనిపోయేలా ఉన్నాను, అసలు ద్వారం ఎక్కడుంది, వెళ్ళిపోతాను అని లొమ్మమంటాడు. అండ్ డోంట్ సెట్ ఫుట్ ఇన్ మై హౌస్ అగైన్. మళ్ళీ వచ్చామంటే తంతాం అని చెప్పుగా ఉంటాడు. నటాలియా, టేక్ ఇట్ ద కోర్ట్, విల్ సీ. ఓకే, కోర్టుకి వెళ్తా ఉంటాం, వెళ్ళు, ఏం చేస్తా చూస్తాం. డెవిల్ టేక్ హిమ్, చెప్పుకో పోయాడు. ఆ డెవిలే అని తీసుకుపోయింది. వాట్ ఎ రాస్కెల్. వాట్ ట్రస్ట్ కెన్ వన్ హ్యావ్ ఇన్ వన్స్ నైబర్స్ ఆఫ్టర్ దట్. అసలు ఒక నైబర్కి ఎలా నమ్ముతాము ఇలాంటి వాళ్ళు ఉంటే? చెప్పుకో ద విలన్, ద స్కేర్ క్రో, వాడు ఒక దిష్టి బొమ్మ, విలన్ గాడు, ద మాన్స్టర్. ఫస్ట్ హీ టేక్స్ అవర్ ల్యాండ్ అండ్ దెన్ హీ హ్యాస్ ద ఇంప్రూడెన్స్ టు అబ్యూజ్ అస్. మన భూమి తీసుకుంటాడంట, మనల్ని తిడతాడంట వీడు, ద చెబుకో. అండ్ దట్ బ్లైండ్ హ్యాండ్, గుడ్డి కొడిగాడు. అండ్ టర్నిప్ గోస్ట్, ఇదొక తిట్టు. యాజ్ ద కన్ఫౌండెడ్ చీక్ టు మేక్ ఎ ప్రపోజల్. ఏం మొహం పెట్టుకొని ఒక ప్రపోజల్కి వచ్చాడు. అండ్ సో ఆన్. వాట్ ఎ ప్రపోజల్. ఏం ప్రపోజల్ అది? నటాలియా, వాట్ ప్రపోజల్? ఏంటి ప్రపోజల్ అంటున్నారు మీరు? వై హీ కేమ్ హియర్ టు ప్రపోజ్ టు యూ. వాడు ఎందుకు వచ్చాడు అనుకుంటున్నావు నేను ప్రపోజ్ చేయడానికి? టు ప్రపోజ్ టు మీ. వై టెల్ మీ బిఫోర్. ఎందుకు నాకు ముందు చెప్పలేదు నువ్వు ప్రపోజల్కి వచ్చాడని? సో ఈ డ్రెస్సెస్ అప్ ఈవినింగ్ క్లాత్స్, అందుకే ఈవినింగ్ క్లాత్స్ డ్రెస్లు వేసుకొని వచ్చాడు. ద స్టఫ్డ్ సాసేజ్, ది వైజన్ ఫేస్డ్ ఫ్రంప్. ఆడి మొహం ఎలాంటిది అలాంటిది అని తిడుతున్నాడు అనమాట. టు ప్రపోజ్ టు మీ, ఓ బ్రింగ్ హిమ్ బ్యాక్, బ్రింగ్ హిమ్ హియర్. నన్ను ప్రపోజ్ చేయడానికి వచ్చాడా? అయితే నన్ను తీసుకురా, వాడు నాకు కావాలి. బ్రింగ్ హూమ్ హియర్, ఎవరిని తీసుకురమ్మంటావు? క్విక్, ఆమె లమ్మో, నాకు మొహం తిరిగి పడిపోతాను. ఫెచ్ హిమ్, వాడిని తీసుకురా. చెప్పుకో. వాట్స్ ద మ్యాటర్ విత్ యూ? ఓ అన్హ్యాపీ మ్యాన్ ఐ ఆమ్, దట్ ఐ ఆమ్. ఐల్ షూట్ మై సెల్ఫ్, ఐల్ హ్యాంగ్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ డన్ ఫర్ హెర్. అరే రే, నీకు ఇష్టమా? అనవసరంగా పంపించేశానే, ఎంత దురదృష్టవంతుడిని నేను. అరే నేను షూట్ చేసుకోవాలి, ఏమి నిలబడి పని చేశాను, నేను హ్యాంగ్ మై సెల్ఫ్, నేను హ్యాంగ్ చేసేసుకోవాలి. వీ హ్యావ్ డన్ ఫర్ హెర్. ఎలాంటి తప్పు చేశాను దీనికోసము. నడాలి, ఐఎమ్ డైయింగ్, ఫెచ్ హిమ్, తీసుకురా, నేను చనిపోతాను లేకపోతే. ఎటోన్స్ తీసుకొస్తాను. డోంట్ టెల్, కేకలేకు, అరవకు. నటాలియా, వాట్ హ్యావ్ దే డన్ టు మీ? అసలు ఎంత పని చేసావు? ఫెచ్ హిమ్ బ్యాక్ అండ్ పట్రా అని తీసుకురా. చెప్పుకో. హీస్ కమింగ్, వస్తున్నాడు. అసలు ఇబ్బంది పడిపోకు, వస్తున్నాడు. డెవిల్ టేక్ హిమ్. ఎంత పొరపాటు అయిపోయింది. టాక్ టు హిమ్ యువర్ సెల్ఫ్. ఐ డోంట్ వాంట్ టు. అది నువ్వే మాట్లాడుకో, నేనేం మాట్లాడడం ఆడితోటి. నటాలియా, ఫెచ్ హిమ్, ముందు దాన్ని తీసుకురా. ఎస్, హీస్ కమింగ్, ఐ విల్ టెల్ యూ. వాట్ ఎ బర్డెన్ లార్డ్ టు బి ఫాదర్ ఆఫ్ గ్రోన్ డాటర్. ఒక పెద్ద అమ్మాయికి
నేను తండ్రినైనందుకు ఎంత కష్టం వచ్చింది. ఐ కట్ మై థ్రోట్, ఐ విల్ ఇన్ లీడ్, నా పే కోసేసుకుంటాను. ఓకే, మేమే వీ హ్యావ్ కర్స్డ్ హిమ్, అబ్యూజ్డ్ హిమ్, డ్రో హిమ్ అవుట్. మేమే మని పంపించేసాం, మేమే తిట్టాం, మేమే శాపనార్థాలు పెట్టాము. ఇట్స్ ఆల్ యూ, నీ వల్లే ఇలా జరిగింది అని నటాలియా అని అన్నాడు. నటాలియా, నో, నీ వల్ల అది జరిగింది, నీ వల్లే ఆయన వెళ్ళిపోయాడు, ఆయన ఉంటే పెళ్లి చేసుకున్నాను కదా, అన్నెసరిగా తగువైపోయింది. ఐ విల్ టెల్ యూ, ఇట్స్ నాట్ మై ఫాల్ట్, అసలు నీకు చెప్పానా, నా ఫాల్ట్ కాదు, నీదే అన్నాడు. నవ్ యూ టాక్ టు యువర్ సెల్ఫ్, నువ్వే మాట్లాడుకో అయితే అని బయటికి వెళ్ళిపోతాడు. లెమో వెంటర్స్ ఎగ్జాస్టెడ్, బాగా అలసిపోయి ఉంటాడు. మై హార్ట్స్ ఈస్ పిల్పిటేటింగ్ ఆఫుల్లీ, మై ఫుట్స్ గోన్ టు స్లీప్, దెర్ ఈస్ సంథింగ్ దట్ కీప్స్ పుల్లింగ్ మై సైడ్. వస్తాడు, లోపలికి వస్తూనే అమ్మో తల తిరిగిపోతుంది, హార్ట్ బీట్ కొట్టేసుకుంటుంది, ఏదో అయిపోతుంది నాకు అనుకొని వస్తాడనమాట. సిక్ పర్సన్ అనమాట. నటాలియా, ఫర్గివ్ వాస్ ఇవాన్ విష్లువిష్, వీఆర్ ఆల్ ఎ లిటిల్ హీటెడ్. మేము కొద్దిగా హీట్లో ఉన్నాము. సారీ, ఆక్సన్ మెడోస్ రియల్లీ ఆర్ యువర్స్, ఆక్సన్ మెడోస్ కూడా నీవే. మై హార్ట్స్ బీటింగ్ ఆఫుల్లీ, మై మిడోస్, సారీ మై మిడోస్ కాదు, హార్ట్ బీట్ అవుతుంది. మై ఐబ్రోస్ ఆర్ బోత్ ట్విచింగ్, ఐబ్రోస్ ట్విచ్ అవుతున్నాయి. నటాలియా, ద మిడోస్ ఆర్ యువర్స్, ఎస్ యువర్స్, నీవే. టు సిట్ డౌన్, వీఆర్ రాంగ్, మాదే తప్పు. ఐ డిడ్ ఇట్ ఆన్ ప్రిన్సిపల్, నేను ఒక సూత్రప్రాయంగా మీకు చెప్పడానికి వచ్చాను. మై ల్యాండ్ ఈజ్ వర్త్ లిటిల్ టు మీ. ఓకే, ల్యాండ్ అనేది నాకు ముఖ్యం కాదు, బట్ ఆ సూత్రము, ఆ ప్రిన్సిపల్ ఏంటంటే, ఎస్ ద ప్రిన్సిపల్. ఓకే, జస్ట్ సో నో లెట్స్ టాక్ సంథింగ్ ఎల్స్. అది మాట్లాడద్దు, ఇంకేదైనా మాట్లాడదాం మనం. ద మోస్ట్ సో యాజ్ ఐ హ్యావ్ ఎవిడెన్స్, మై ఆంట్స్ గ్రాండ్ మదర్ గేవ్ ద ల్యాండ్ టు యువర్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్స్ పీజెంట్స్ అని మళ్ళీ కథ అంతా చెప్తాడనమాట. గ్రాండ్ మదర్ ఏమో యువర్ గ్రాండ్ ఫాదర్ పీజెంట్స్కి ఇచ్చారు. ఎస్ ఎస్, లెట్ దట్ పాస్, దాన్ని అలాగే ఉండి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చావు కదా, ఐ న్యూ హౌ టు గెట్ హిమ్ స్టార్టెడ్. ఐ యూ గోయింగ్ టు స్టార్ట్ షూటింగ్ సూన్? ఎలా ఇంకా కొత్త ఎలా మొదలెట్టాలో నాకు తెలుసు, నువ్వు షూటింగ్కి వెళ్తావా, వేటకి వెళ్తావా అని అడుగుతుంది అనమాట. అంటే టాపిక్ చేంజ్ చేసింది. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ హ్యావింగ్ ఎ గో అట్ బ్లాక్ కాక్, హార్డ్ అండ్ నటాలియా స్టెఫనోవా ఆఫ్టర్ ద హార్వెస్ట్. ఓకే, బ్లాక్ కాక్ను వేటాడడానికి వెళ్తాను హార్వెస్ట్ అయిన తర్వాత అని చెప్తాడు. హ్యావ్ యూ హ్యాడ్, విన్నావా? జస్ట్ థింక్ వాట్ ఎ మిస్ఫార్చ్యూన్ ఐ హ్యావ్ హ్యాడ్. అసలు ఎంత దురదృష్టం జరిగిందో తెలుసా నీకు? మై డాగ్ గెస్ ఉంది కదా, హూ యు నో హ్యాస్ గాన్ లేమ్, నీకు తెలిసిందే గెస్. దానికి ఏమో కాలు పాడైంది, కుంటిదైపోయింది. వాట్ ఎ పిటీ, వై, ఎందుకు అలా అయింది? ఐ డోంట్ నో, మస్ట్ హ్యావ్ గాట్ హిజ్ లెగ్ ట్విస్టెడ్. ట్విస్ట్ అయినా అయి ఉంటుంది లెగ్, లేకపోతే బిటన్ బై సమ్ అదర్ డాగ్, ఇంకేదైనా డాగ్ కరిచేసి ఉంటుంది, అందుకే కాలేమో కొద్దిగా వంకరైపోయి పాడైంది అని చెప్తాడు. మై వెరీ బెస్ట్ డాగ్, అది చాలా బెస్ట్ డాగ్. టు సే నథింగ్ ఆఫ్ ద ఎక్స్పెన్స్, ఐ గేవ్ మెరనవ్ 125 రూపీస్ ఫర్ హిమ్. అసలు దాన్ని కొనడానికి 125 రూపీస్ ఖర్చు పెట్టాను తెలుసా అని చెప్పాడు. ఓ, ఇట్ వాస్ టూ మచ్ వన్ విస్ల్ వేస్ట్, అది చాలా ఎక్కువ కదా అమౌంట్, అంతెందుకు పెట్టావు ఆ కుక్కకి అని నటాలియా అన్నది. ఐ థింక్ ఇట్ వాజ్ వెరీ చీప్. సరైన ప్రైసే, అది చాలా తక్కువకే వచ్చిందే. హీఈస్ ఫస్ట్ రేట్ డాగ్, అది చాలా ఫస్ట్ రేట్ డాగ్, చాలా ఉన్నత జాతి డాగ్ అది. నటాలియా, పాప గేవ్ 85 రూపీస్ ఫర్ ఎ స్క్వేజర్ డాగ్ ఉంది మా దగ్గర, 85 రూపీస్కే వచ్చేసింది. అండ్ ద స్క్వేజర్ హీప్స్ బెటర్ దాన్ గెస్. అది స్క్వేజర్ గెస్ కంటే, మీ గెస్ కంటే మా స్క్వేజర్ చాలా బాగుంటుంది. స్క్వేజర్ బెటర్ దాన్ గెస్, గెస్ కంటే స్క్వేజర్ బెటరా? వాట్ ఎన్ ఐడియా, స్క్వేజర్ బెటర్ దాన్ గెస్, స్క్వేజర్ బెటర్ దాన్ గెస్ అంట, అది ఎలా అవుతుంది అన్నాడు. అఫ్ కోర్స్ హీ ఈజ్ బెటర్, అఫ్ కోర్స్, ఓకే బెటరే, స్క్వేజర్ ఈజ్ యంగ్, ఈ మే డెవలప్ ఎ బిట్, ఇంకా బాగా ఉంటుంది, బట్ ఆన్ పాయింట్స్ అండ్ పెడిగ్రీ హీ ఈజ్ బెటర్ దాన్ ఎనీథింగ్ దట్ ఈవెన్ వాల్స్నిస్కీ హ్యాస్ గాట్. అది అన్ని జాతుల కంటే చాలా మంచిది. స్క్వేజర్ మా దగ్గర ఉన్నది. ఎక్స్క్యూజ్ మీ నటాలియా స్టెఫనోవా, బట్ యు ఫర్గెట్ దట్ హీ ఈజ్ ఓవర్ షాట్. అది ఓవర్ షాట్ అనే సంగతి నువ్వు మర్చిపోతున్నావు. అండ్ ఓవర్ షాట్ ఆల్వేస్ మీన్స్ ది డాగ్ ఈజ్ ఎ బ్యాడ్ హంటర్. ఓవర్ షాట్ అంటే కింద జా పై జా
డిఫరెంట్గా ఉంటాయి, లోపలికి నొక్కి ఉంటాయి కాబట్టి అస్సలు అవి బాగోదు, అసలు హంటింగ్ అస్సలు పనికిరావు అది. ఓవర్ షాట్ ఈజ్ హీ ద ఫస్ట్ టైం ఐ హీర్ ఇట్. మొదటిసారిగా వింటున్నాను నీ దగ్గర నుంచే. ఓవర్ షాట్ అంటావేంటి మా డాగ్ని అంటుంది. ఐ షూర్ యూ దట్ హీస్ లోవర్ జా ఈజ్ షార్టర్ దాన్ ద అప్పర్. ఒకసారి చెక్ చేసుకో, ఆ లోవర్ జా పై జా కంటే చాలా షార్టర్గా ఉంటుంది అన్నాడు అనమాట. నటాలి అన్నది, హ్యావ్ యూ మెజర్, నువ్వేమైనా కొలిసావేంటి అని అడిగింది. ఎస్, ఈజ్ ఆల్ రైట్ అట్ ఫాలోయింగ్ అఫ్ కోర్స్, బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ఎనీథింగ్, అసలు ఏమీ పట్టుకోలేదు అది. ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అవర్ స్క్వీజర్ ఈజ్ 1000 thoroughbred animal, the son of harness and the chisels, while there is no getting at the pedigree of your dog at all. అసలు మా డాగ్ అనేది హార్నెస్ చేజిల్స్ బ్రీడ్ అది. మీ డాగ్ కంటే చాలా మంచిది. హీఈస్ ఓల్డ్ అండ్ అగ్లీ యాజ్ వాన్ అవుట్ క్యాబ్ హార్స్. అది ఏదో క్యాబ్ లాగిన గుర్రంలాగా ఉంటుంది, అది అగ్లీగా ఉంటుంది. Lemo, he is old, but wouldn't take 5 squeezers for me. ఓకే, అది ఓల్డే అవ్వచ్చు. ఐ వుడెంట్ టేక్ 5 squeezers ఫర్ హిమ్. నువ్వు 5 squeezers ఇచ్చినా సరే నేను నా గెస్నివ్వను, అంటే అంత విలువైనది. వై, హౌ కెన్ యూ గెస్ ఈజ్ ఎ డాగ్ యాజ్ ఫర్ స్క్వీజర్? వెల్, ఇట్స్ టూ ఫనీ టు ఆర్గ్యూ. స్క్వీజర్కి గెస్కి పోలికేస్తున్నావేంటి? అసలు ఆర్గ్యూ చేయడానికే ఫన్నీగా ఉంది. ఎనీబడి యూ లైక్ హ్యాజ్ ఎ డాగ్ యాజ్ గుడ్ యాజ్ స్క్వీజర్. అసలు ఏ కుక్క అయినా సరే మీ కుక్క కంటే మంచిగానే ఉంటుంది. యూ మే ఫైండ్ దెమ్ అండర్ ఎవ్రీ బుష్ ఆల్మోస్ట్. అది అక్కడ చూసినే ఉంటాయి, అది కొనక్కర్లేదు. 25 రూపీస్ వుడ్ బి హ్యాండ్సమ్ ప్రైస్ టు పే ఫర్ హిమ్. 85 అంటున్నా కానీ 25 చాలు. అసలు దెర్ ఇస్ సమ్ డెమన్ ఆఫ్ కాంట్రడిక్షన్ ఇన్ యూ టుడే. అసలు ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? దెయ్యంలా మాట్లాడుతున్నావు. ఇవాన్ వెస్ట్రివిష్, ఫస్ట్ యూ ప్రిటెండ్ దట్ ద మెడోస్ ఆర్ యోర్స్. ఒకసారి ఏమో మెడోస్ నీవన్నావు, ఇప్పుడేమో గెస్ ఈజ్ బెటర్ దెన్ స్క్వేజర్ అంటున్నావు. ఐ డోంట్ లైక్ పీపుల్ హూ డోంట్ సే వాట్ దే మీన్. అసలు నిజాలు చెప్పని మనుషులు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. బికాజ్ యూ నో పర్ఫెక్ట్లీ వెల్ దట్ స్క్వేజర్ ఈజ్ 100 times బెటర్ దెన్ యువర్ సిలీ గెస్. నీకు తెలుసు నీ సిలీ గెస్ కంటే మా స్క్వేజర్ 100 times బెటర్ అని. వడ్ యూ వాంట్ టు సే హీ ఈజ్ నాట్? ఎలా చెప్పగలుగుతున్నావో కాదని? ఐ సీ నటాలియా స్టెఫనోవా దట్ యూ కన్సిడర్ మీ ఎయిదర్ బ్లైండ్ ఆర్ ఫూల్. యూ మస్ట్ రియలైజ్ దట్ స్క్వీజర్ ఈజ్ ఓవర్ షాట్. ఓకే, నన్ను బ్లైండో ఫూలో నేను చూడలేదో అంటున్నావు, కానీ స్క్వీజర్ ఏమో ఓవర్ షాట్ మీది అని చెప్తాడు. ఓవర్ షాట్ అంటే జాస్ డిఫరెన్స్ అని. ఇట్స్ నాట్ ట్రూ నటాలియా అంటుంది. హీఈస్ ట్రూ అంటుంది నటాలి. ఇట్స్ నాట్ ట్రూ. వై షౌట్ మేడం, ఎందుకు అలా అరుస్తావు? వై టాక్ రాట్, ఎందుకంత చెత్తగా మాట్లాడతావు, ఆఫుల్గా మాట్లాడతావు? ఇట్స్ టైమ్ యువర్ గెస్ వాష్ షార్ట్ అండ్ యూ కంపేర్ హిమ్ స్క్వీజర్. అసలు ఈ కుక్కను కాల్చేయాలి, అసలు ఎందుకు పనికి వస్తుంది? లేమో, ఎక్స్క్యూజ్ మీ, ఐ కెనాట్ కంటిన్యూ దిస్ డిస్కషన్, మై హార్ట్ ఈజ్ పల్పిటేటింగ్. ఓకే, అసలు నీతో మాట్లాడలేకపోతున్నాను, గుండె కొట్టేసుకుంటుంది, పల్పిటేటింగ్ అవుతుంది. ఐ హ్యావ్ నోటీస్డ్ దట్ దోస్ హంటర్స్ ఆర్గ్యూ మోస్ట్ హూ నో లీస్ట్. అసలు జనరల్గా నీలాంటి హంటర్స్ ఏం తెలియకుండా మాట్లాడతారు. మేడం, ప్లీజ్ బీ సైలెంట్, మై హార్ట్ ఈజ్ గోయింగ్ టు పీసెస్. నా హార్ట్ ముక్కలైపోతుంది, అంత పరుషంగా మాట్లాడకు, షడప్ అన్నాడు. ఐ షాంట్ షటప్ అంటిల్ యూ అక్నాలెడ్జ్ ద స్క్వేజర్ ఈజ్ 100 times బెటర్ దాన్ యువర్ గెస్. మా స్క్వేజర్ 100 times బెటర్ అని చెప్పేంత వరకు నేను షటప్గా ఉండను, నోరు మూసుకొని ఉండను. 100 times వర్డ్స్ బీ హ్యాంగ్ టు యువర్ స్క్వేజర్. నేను అలా బెటర్ అని చెప్పను, వర్సే 100 times. దాంతో కలిసి రేసుకో. ఈజ్ హెడ్, ఐస్, షోల్డర్స్ అని కూడా. దెర్ ఇస్ నో నీడ్ టు హ్యాంగ్ యువర్ సిలీ గెస్. హాఫ్ డెడ్ ఆల్రెడీ. ఓకే, నేను ఉరేసుకుంటాను. అసలు నీ గెస్తో ఉరేసుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకు ఆల్రెడీ హాఫ్ డెడ్ అది. షటప్ మై హార్ట్ బర్స్లింగ్. అబ్బా, ఏం తెలా మాట్లాడుతున్నావు? షటప్ మై హార్ట్ బర్స్లింగ్. హార్ట్ బర్స్ల్ అవుతుంది. మై హార్ట్ ఈస్ బర్స్టింగ్. ఐ షాంట్ షటప్. నేనేం నోరు మూసుకో, నువ్వే మూసుకో. చెప్పుకో ఎంటర్ అవుతాడు. వాజ్ ఎ మ్యాటర్ నావ్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ?
ఏం మాట్లాడుతున్నారు? పాపా టెల్ అస్ ట్రూలీ విచ్ ఈస్ ద బెటర్ డాగ్, ఆర్ స్క్వేజర్ ఆర్ హిస్ గెస్. పాప నువ్వే చెప్పు, మన స్క్వేజర్ మంచిదా, వాడి గెస్ మంచిదా? Stephen Avach, I implore you to tell me just one thing. Is your squeezer overshot or not? Yes or no? Stephen Avach, చెప్పుకోమని అడుగుతున్నాడు లెమో. ఐ ఇంప్లోర్ యూ, నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏది ఓవర్ షాట్? మీ స్క్వీజర్ ఓవర్ షాట్ కాదా నేను చెప్పినట్టు? సే ఎస్ ఆర్ నో అన్నాడు. అండ్ సపోజ్ హీ ఈజ్ ఓకే అవ్వచ్చు, what does it matter? He is best dog in the district for all that and so on. స్క్వీజర్ అనేది డిస్ట్రిక్ట్లోనే గొప్ప డాగ్ అన్నాడు చెప్పుకో లెమో. బట్ ఇట్స్ నాట్ మై గెస్ బెటర్ రియల్లీ నవ్. అయితే నా గెస్ మంచిది కాదా? డోంట్ ఎక్సైట్ యువర్ సెల్ఫ్ మై ప్రెషియస్ వన్. ఓకే, ఎక్సైట్ అవ్వకు లెమో. ఎలో మీ, యువర్ గెస్ సటన్లీ హ్యాస్ గుడ్ పాయింట్స్ ఉన్నాయి మీ గెస్కి. ప్యూర్ బ్రెడ్డే, ఫర్మ్ ఆన్ హిస్ ఫీట్, ఓకే ఫర్మ్గా ఉంటుంది. వెల్ స్ప్రంగ్ రిబ్స్ కూడా వెల్ స్ప్రంగ్ అయి ఉంటాయి. బట్ డియర్ మ్యాన్, ఇఫ్ యూ వాంట్ టు నో ద ట్రూత్, నిజం చెప్పాలంటే ద డాగ్ హ్యాస్ 2 డిఫెక్ట్స్. 2 డిఫెక్ట్స్ ఉన్నాయి మీ డాగ్లో. ఈజ్ ఓల్డ్, చాలా ఓల్డ్గా ఉంటుంది. ఈ షార్ట్ ఇన్ మజిల్ కూడా షార్ట్గా ఉంటాయి, గట్టిగా ఉండవు. ఎక్స్క్యూజ్ మీ, అమ్మో మై హార్ట్, లెట్స్ టేక్ ద ఫ్యాక్ట్స్. యూ విల్ రిమెంబర్ దట్ ఆన్ ద మ్యూర్సిన్స్కీ హంట్ బై గెస్ ran neck and neck with Count's dog. అన్ని డాగ్స్ కంటే ఈ డాగ్ చాలా గొప్పది. వైల్ యువర్ స్క్వేజర్ వాజ్ లెఫ్ట్ ఎ హోల్ వెస్ట్ బిహైండ్. అన్నింటికంటే ఈ డాగ్ వెనుక ఉంటుంది. చెప్పుగా ఉన్నాడు, he got left behind because the Count's whipper on hit him with his whip. ఓకే, అది విప్తో అదిలించేసరికి ఏ డాగ్ అయినా అలా అని అనిపిస్తుంది. Lomo, and with good reason the dogs are running after a fox and Squeezer goes to the start worrying a sheep. ఇంకొక విషయం చెప్పాలంటే, డాగ్స్ అన్నీ కూడా ఫాక్స్లు వెంటాడితే ఈ స్క్వేజర్ ఏమో గొర్రెలు వెంటాడుతుంది. చెబుకో, ఇట్స్ నాట్ ట్రూ మై డియర్ ఫెలో, ఐఎమ్ లేబుల్ టు లూజ్ మై టెంపర్. నాకు కోపం వచ్చేస్తుంది నువ్వు మాట్లాడుతుంటే. అండ్ సో జస్ట్ బికాస్ ఆఫ్ దట్ లెట్స్ స్టాప్ ఆర్గ్యూయింగ్. అంచేత ఈ ఆర్గ్యుమెంట్ ఆపేద్దాం. యూ స్టార్టెడ్ బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఆల్వేస్ జెలస్ ఆఫ్ ఎవ్రీబడి ఎల్స్ డాగ్స్. అసలు బయటోడి కుక్కను చూస్తే ఎవరికైనా జెలసీ ఉంటుంది, అందుకే నువ్వు అలా మాట్లాడుతున్నావు. అండ్ వీఆర్ ఆల్ లైక్ దట్. ఎస్, వీఆర్ ఆల్ లైక్ దట్. యూ టూ, అందరం అలాగే ఉంటాం. ఆర్ నాట్ బ్లేమ్లెస్. You no sooner begin with this and the other and all that, remember everything. ఓకే, నీకు అన్నిది ఏం తెలియదు, ఒకసారి అన్ని జ్ఞాపకం ఉంచుకుంటే అన్నీ అర్థమవుతాయి నీకు అన్నాడు. ఐ రిమెంబర్ టు. ఓకే, నాకు అన్ని జ్ఞాపకం ఉన్నాయి. ఐ రిమెంబర్ టు, నాకు జ్ఞాపకం ఉన్నాయి. వాట్ డూ యూ రిమెంబర్, నీకేం జ్ఞాపకం ఉన్నాయి? మై హార్ట్, అమ్మో ఏంటి నా హార్ట్ ఇలా అయిపోతుంది. మై ఫుట్ గాన్ టు స్లీప్, ఫుట్ నంబ్ అయిపోతున్నాయి. నటాలి, మై హార్ట్ అంటావేంటి? వాట్ సార్ట్ ఆఫ్ హంటర్ యు ఆర్? ఎందుకు అలాగే? ఏం హంటర్ నువ్వు? ఎప్పుడు గుండె పట్టు కొట్టేసుకుంటుంది, అమ్మో ఏం ఇలా అయిపోతుంది అనేవాడు. నువ్వేం హంటర్వి? యూ ఆర్ టు గో అండ్ లే ఇన్ ద కిచెన్ ఓవెన్ అండ్ క్యాచ్ బ్లాక్ బీటిల్స్. కిచెన్ ఓవెన్ దగ్గర కూర్చొని బ్లాక్ బీటిల్స్ పట్టుకునేవాడివి నువ్వు. నాట్ గో ఆఫ్టర్ ఫాక్సెస్ మై హార్ట్. నువ్వే మీ ఫాక్సెస్ని హంట్ చేస్తావు మై హార్ట్ అనుకొని అని కామెంట్ చేస్తుంది నటాలి. చిబుకో ఉంటాడు, ఎస్ రియల్లీ, వాట్ సార్ట్ ఆఫ్ హంటర్ యు ఆర్? నువ్వేమో హంటర్వి. ఎనీవే, యు ఆర్ టు సిట్ ఎట్ హోమ్ విత్ యువర్ పిల్పిటేషన్స్. గుండె పట్టుకుని అలాగే ఇంటి కూర్చొని నువ్వేమో హంటర్వి అని మాక్ చేస్తారు వీళ్ళు. అండ్ నాట్ గో ట్రాకింగ్ యానిమల్స్. ఏ యానిమల్స్ని ట్రాక్ చేయలేవు నువ్వు. యూ కుడ్ గో హంటింగ్, బట్ యూ ఓన్లీ గో టు ఆర్గ్యూ విత్ పీపుల్ అండ్ ఇంటర్ఫేర్ విత్ దే డాగ్స్ అండ్ సో ఆన్. ఏం నువ్వు హంటింగ్కి వెళ్తావు? అందరి దగ్గరికి వచ్చి కుక్కల కోసం వాటి కోసము ఆర్గ్యూ చేస్తావు నువ్వు. అందరి విషయాల్లో ఇంటర్ఫేర్ అవుతావు. లెట్స్ చేంజ్ ద సబ్జెక్ట్ ఇన్ కేస్ ఐ లాస్ మై టెంపర్. ఓకే, సబ్జెక్ట్ మార్చే, నాకు కోపం వచ్చేస్తుంది. యు ఆర్ నాట్ హంటర్ అట్ ఆల్. అసలు నువ్వు ఎటగాడివే కాదు. అండ్ ఆర్ యూ హంటర్?
లోమో ఉంటుంది, నువ్వు అంటావా? యూ ఓన్లీ గో హంటింగ్ టు గెట్ ఇన్ విత్ ద కౌంట్ అండ్ టు ఇంట్రిగ్ మై హార్ట్. ఇంట్రిగర్, యు ఆర్ ఎన్ ఇంట్రిగర్, నువ్వు చెత్తోడివి, పనికి మాలోడివి అని లోమో అంటాడు. చెప్పుకో, వాట్? ఐఎమ్ అన్ ఇంట్రిగర్, నేను ఇంట్రిగర్నా? ఎస్, యు ఆర్ ఇంట్రిగర్. నువ్వు ఒక బాయ్, చైల్డిష్ గాడివి, చిన్నపిల్లోడివి. లోమో అంటాడు, నువ్వు ఓల్డ్ ర్యాట్వి, నువ్వు ఓల్డ్ ర్యాట్వి, మొసలి ఎలుకవి నువ్వు. చెప్పుకో ఉంటాడు, షటప్, ఐ విల్ షూట్ యూ లైక్ ప్యాట్రిచ్, నేను కాల్చి పారేస్తాను, ఫూల్. లోమో, ఎవ్రీబడి నోస్ దాట్. అమ్మో, నా హార్ట్ ఏంటర్ బాబు. యువర్ లేట్ వైఫ్ యూజ్ ఇట్ టు బీట్ యూ. చనిపోయిన మీ ఆవిడ ఉందే, ఎప్పుడు నేను కొట్టేసేదంట. మై ఫీట్ టెంపుల్ స్పార్క్స్, ఐ ఫాల్, అమ్మో నాకు మోర్స్ వచ్చేస్తుంది, పడిపోతాను. చెప్పుకో, అండ్ యు ఆర్ అండర్ ద స్లీపర్ ఆఫ్ యువర్ హౌస్ కీపర్. అసలు నువ్వు మీ ఇంట్లో ఉన్న పని మనిషితో ఎలా చెప్తే అలా వింటావట, నువ్వేం మనిషివి. లోమో, దేర్ మై హార్ట్ ఈస్ బర్స్ట్, మై షోల్డర్స్ కమ్ అఫ్, వేర్ ఇస్ మై షోల్డర్, ఓ ఐ డై, ఓ డాక్టర్ అని పడిపోతాడు అనమాట. బాయ్ మిల్ష్, ఫూల్, ఐఎమ్ సిక్. వాట్ సార్ట్ ఆఫ్ హంటర్ యు ఆర్ యూ కాంట్ ఈవెన్ సిట్ అనే హార్స్. నువ్వేం హంటర్వి, గుర్రం మీదే కూర్చోలేవు. పాప, వాట్స్ మ్యాటర్ విత్ హిమ్, అసలు ఏమైంది దీనికి? పాప, లుక్, ఇవాన్ విష్ల్విచ్, హీఈస్ డెడ్. అమ్మో, చనిపోయినట్టుంది ఈయన. ఐఎమ్ సిక్, ఐ కాంట్ బ్రీత్. అమ్మో, ఏమైపోయింది, నాకేంటి ఇలా అయిపోతుంది? నటాలియా, హీఈస్ డెడ్, ఆయన చనిపోయాడు. ఇవాన్ విష్ల్విచ్, వాట్ హ్యావ్ యూ డన్ టు మీ? ఏమిలా అయిపోయింది? ఈజ్ డెడ్. ఈయన పెళ్లి చేసుకుందాం అనుకుంటే చనిపోయాడేంటి? డాక్టర్. చెప్పుకో, ఓ వాట్స్ ఇట్, వాట్స్ ద మ్యాటర్? నటాలియా, ఈజ్ డెడ్. హూ ఈజ్ డెడ్? సో హీ ఈజ్. మై వర్డ్, వాటర్, డాక్టర్, ఓ డ్రింక్ దిస్. No, he doesn't drink. He is dead. It means he is dead. And all that. I am most unhappy of men. Why don't I put a bullet in my brain? Why haven't I cut my throat yet? What am I waiting for? Give me knife. Give me pistol. He seems to be coming round. Drink some water. That's right. ఓ ఏంటి ఇలా అయిపోయింది, నా కూతురికి పెళ్లి చేయాల్సింది, ఈయన అల్లుడు చనిపోయాడు. ఓకే, ఐమ్ హ్యాపీ మ్యాన్ ఆఫ్ మెన్. అందరికంటే నేనే దురదృష్టవంతుడిని. ఏది బుల్లెట్ ఏది పేల్ చేసుకుంటాను, కత్తేది నరికేసుకుంటాను, వాటర్ ఏమంటే తాగుతాడు. ఈయన కంగారు పడిపోతున్నాడు. చెబుకో, ఇటు డ్రామా కాబట్టి, ఒక ప్లే కాబట్టి డైలాగ్ అంతా ఇలానే ఉంటుంది, నేచురల్గా ఉండదు, డ్రమాటిక్గా ఉంటుంది అనమాట. ఐ సీ స్టార్స్ మిస్ట్ వేర్ ఐ యామ్. ఈ లేస్తాడు అనమాట వెంటనే. లోమో, ఏంటి నాకు నక్షత్రాలు కనిపిస్తున్నాయి, నేను ఎక్కడున్నాను అన్నాడు. హరీ అప్ అండ్ గెట్ మ్యారీడ్ అండ్ వెల్ టు ద డెవిల్ విత్ యూ. ఓకే, ఏదో దెయ్యం పట్టింది నీకు, గాబర పడకనైనా పెళ్లి చేసేసుకో, షీ ఈజ్ విల్లింగ్, ఆవిడకి కూడా ఇష్టమే అని చెప్పాడు. అండ్ లోమో హ్యాండ్లోను చెప్పుకో నటాలియా చేతిని పెడతాడు. షీ ఈజ్ విల్లింగ్ ఆల్ దట్. ఓకే, ఆవిడ చాలా ఇష్టపడుతుంది, నువ్వు పెళ్లి చేసుకో, ఐ గివ్ మై బ్లెస్సింగ్స్ ఆన్, నీకు దీవెనలు కూడా ఉన్నాయి. ఓన్లీ లీవ్ మీ ఇన్ పీస్, నువ్వు పెళ్లి చేసుకొని నన్ను ప్రశాంతంగా ఉండి నాయన అని చెప్పాడనమాట. లోమో గెటప్, వాట్, టు హూమ్, ఎవరిని పెళ్లి చేసుకోవాలి నేను? షీ ఈజ్ విల్లింగ్, వెల్ కిస్ అండ్ బీ డ్యామ్ టు యూ అని ముద్దు పెట్టుకుంటుంది, నువ్వంటే ఇష్టపడుతుంది. ఈజ్ ఎలైవ్, ఈయన బాగానే బతికే ఉన్నాడు. ఎస్ఎస్ ఐఎమ్ విల్లింగ్, నాకు కూడా ఇష్టమే. కిస్ ఈచ్ అదర్, మీరిద్దరు ముద్దు పెట్టుకోండి. లోమో, కిస్ హూమ్, ఎవరిని కిస్ పెట్టాలి దే అని అనుకుంటూ కిస్ పెడతాడు. దే వెరీ నైస్ టు ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ ఇట్ ఆల్ అబౌట్? నో ఐ అండర్స్టాండ్. ఓకే, ఏం జరిగిందో నాకు అర్థమైంది. ఓ మై హార్ట్, ఐఎమ్ హ్యాపీ. నటాలియా స్టెఫనోవా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, కాలేమో నంబ్ అయిపోతుంది, గుండు కొట్టేసుకుంటుంది. నటాలియా, ఐఎమ్ హ్యాపీ టు, నేను హ్యాపీగా ఉన్నాను. వాస్ వెయిట్ ఆఫ్ మై షోల్డర్స్ అవర్. ఓకే, నా చుబుగా ఉంటాడు, నా బరువు దిగిపోయింది. నటాలియా, బట్ స్టిల్ యూ విల్ అడ్మిట్ నౌ ద గెస్ ఈజ్ వర్డ్స్ దెన్ స్క్వీజర్. ఓకే, పెళ్ళి అయిపోయింది కదా, అయినప్పటికీ కూడా నువ్వు నీ గెస్ నా స్క్వీజర్ కంటే వర్స్ అని ఒప్పుకోవాలి అన్నదన్నమాట.
లేమో బెటర్, ఓకే నేను ఒప్పుకోను. నటాలియా వర్స్. చెప్పుకో, వెల్ దట్స్ ద వే స్టార్ట్ యువర్ ఫ్యామిలీ ప్లీజ్. ఓకే, ఇలా తగులాడుకుంటూ హ్యాపీగా ఉండండి మీరు. హ్యావ్ సమ్ షాంపెయిన్, కొద్దిగా షాంపెయిన్ తీసుకోండి. ఈజ్ బెటర్. నో వర్స్. ఇంకా అక్కడి గురించి మళ్ళీ తగు స్టార్ట్ చేశారనమాట. ఓకే, షాంపెయిన్ తాగండి, మీరు ఇలా తగువాడుకుంటూ మీరు ఫ్యామిలీని కంటిన్యూ చేయండి అని చెబుకో చెప్పాడు అనమాట.